వైసీపీలో సోటా నాయుడు నుంచి బడా నాయకుడు దాకా అంతా బఫున్లే అంటున్నాడు గాలి. రాజన్న సీఎం కాకముందు సిల్లి గవ్వలేని నాయాళ్ళలో ఇవాళ 1,00,000 కోట్లకి ఎట్టా ఎదిగారని తెగతెడుతున్నాడు. ఆ బూతులేందో మనం ఏందాం రండి. ఆ గాలే నీ నోటికొచ్చింది ఏదో ఒకటి చెప్పు. ఇన్ని ఆధారాలుంటే కేవీపీ రామచంద్రరావుని ఎందుకు వదిలిపెట్టారండి? ఆత్మ కంటికి కనిపించడం లేదంట గాలే. నువ్వు గాని ఆత్మను పట్టిస్తావా ఏంది? ఆధారాలు దొరకవా? వాళ్ళ కంపెనీల మీద, ఆయన కొడుకు కంపెనీల మీద, ఆయన కొడుకులు కొన్న ఇండ్ల మీద, వాళ్ళు దుబాయ్ లో సంపాదించిన ప్రాపర్టీల మీద. ఇన్ని మీదలో కిందకు ఎందుకు గన్నే? చెప్పేది ఏదో సరిగ్గా చెప్పు సామే. మీకు ఎట్టొచ్చిందో అడిగితే వాళ్ళు చెప్పరా? మీరు ఏ వ్యాపారం చేసి సంపాదించాలి డబ్బులు అని చెప్పి అడిగితే అడగగానే చెప్పేయడానికి వాళ్ళు ఏమన్నా ఐస్ ఫ్రూట్ సీకే పిల్లలు అనుకున్నావా ఏంది? నాకు తెలీదు, గుర్తులేదు అంటున్నారంట. అందరికన్నా నెంబర్ 1 ముద్దాయి కేవీపీ రామచంద్రరావు. ఓహో, నెంబర్ 1 రాజన్న పోయాడు కాబట్టి ఆయన ట్యాగ్ ఈయనకిచ్చావా? ఈ రోజు వీళ్ళంతా కూడా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నువ్వు డిమాండ్ చేయగానే లోపల ఇయ్యాలా? దేనికైనా ప్రాసెస్ ఉంటది గాలి. చోటా నాయకుడు కాడి నుంచి మోటా నాయకుల దాకా అక్కడికి ప్రధానమంత్రి కూడా ఆయన వస్తే నేను తప్పుకుంటానంటున్నాడు. అంత పెద్ద పబ్లిక్ ఫిగర్ ఎవరబ్బా? కొంపతీసి లోకేష్ బాబా ఏందే? నిజంగా మీరు అవినీతి నిర్మూలించాలని చెప్పనుకుంటే, మీరు క్లీన్ గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పనుకుంటే ఏం చెయ్యాలి ఏంది? రోజు రిను సబ్బు పెట్టి ఒళ్ళు తోముకోవాలా? నేషన్ వైడ్ గా 2G స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్, ఆ కుంభకోణాల్లో ఈ కుంభకోణాలన్నీ కలిపి జగన్ తిన్నదాంతో పోలిస్తే తక్కువేనంటావా ఏంది? ఇది చాలా అన్యాయం, అక్రమం. ఏది అక్రమమో ఏది సక్రమమో త్వరలోనే తెలుస్తుంది కానీ ఇంక నువ్వు పోయిరా రాజా. సిబిఐ వ్యవహారమో హాస్యాన్ని కలిగిస్తుందనే తెగ చతుర్లు ఇస్తున్నాడు జీవన్ రెడ్డి. ఏడాదికోసారి మొహం చూపించే ఈయన ఏదో చెప్తానని ఇంకేదో చెప్తున్నాడు. ఈ హాస్య నటుడి హాస్యం ఏందో మనం చూద్దాం రండి. జీవనన్న భుజం మీద తుండు కుట్టేసుకొని భలే వచ్చావే, సరే చెప్పు. తమ ప్రభుత్వం పైనే విచారణ చేసుకునేటటువంటి ఒక పరిస్థితి బహుశా గతంలో ఎప్పుడు రాలేదు, భవిష్యత్తు కూడా రాదనుకుంటా అంటున్నాను. కోర్టు చెప్పినట్టు ప్రభుత్వం వినాలంటావా వద్దంటావా? నీకే ఏదో తెలిసినట్టు తెగ నీలగుతున్నావే. ఏమైనా ప్రతిపక్ష పార్టీలపై విచారణ చేయడం అనేది మనం సహజంగా చూస్తుంటాం ఆరోపణలు వచ్చిన సందర్భంగా. అంటే అపోజిషన్కి వెళ్ళిపోతే వాళ్ళ మీద పగ తీర్చుకోవచ్చు అంటావు కానీ తమ వాళ్ళు తప్పు చేస్తే కన్ను కొట్టాలంటావు. కానీ ఇక్కడ కేబినెట్ మినిస్టర్లంతా కోర్టు చుట్టూ తిరుగుతున్నారా? ప్రతిపక్ష నాయకునిపై అంటే చంద్రబాబు నాయుడు గారిపై ఆరోపణలు వస్తే సిబిఐ విచారణ చేయడానికి వరకు ఏదైతుందో వాళ్ళకి ఇబ్బందికరం ఉంటుంది. సిబ్బంది లేరండి, చంద్రబాబుని వదిలేశారంటావా ఏంది? తమ సొంత పార్టీపై, తమ సొంత ప్రభుత్వంపై విచారణ చేయడానికి వరకు ఏదైతుందో సిబిఐ అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది. అవునా? సబిత మీదనే నీకెందుకు రాజా అంత ప్రేమ? మోపీదేవి ధర్మాన విషయంలో ఎక్కడ పడుకున్నావేంది? నీ వాళ్ళైతే ఒకటి, పరాయి వాళ్ళైతే ఇంకోటే. సబితా ఇంద్రారెడ్డి గారిదే మనం తీసుకున్నట్టయితే ఆమె కూడా జైలుకు పోయే టైం కొట్టుకుంటుందంటావా? పరిపాలనా పరంగా పరిశ్రమలను ప్రోత్సహించడంలో భాగంగా భూములను కేటాయింపు చేయడం అనేది సాధారణమైన అంశం అని చెప్పంటున్నది. అవునా? ఎలాంటి కంపెనీలు రాజా? దాల్మియా సిమెంట్స్, భారతీయ సిమెంట్స్, పెన్నా సిమెంట్స్ లాంటియా? స్వయంగా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఒక మంత్రిపై ఆరోపణలతో సిబిఐ ఛార్జ్షీట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పంటున్నా. నువ్వు చెప్పేది ఎట్టాగుందంటే మన ప్రభుత్వం అయితే వదిలేయాలి, అపోజిషన్ అయితే తొక్కేయాలి అన్నట్టుంది. మీ రాజన్న చెప్పాడా ఏందే? ఇంకా చిత్రకరమైన విషయం ఏంటంటే 6 నెలల తర్వాత నువ్వు బయటికి రావడమా? అంటే టు మై మెమరీ ఐఎమ్ టెల్లింగ్. ఇంగ్లీష్ లో ఎరగదీసి కరగబెట్టావు కానీ తెలుగులో చెప్పు. ఆనాడు కోడెల శివప్రసాద్ గారిపై ఎన్నికల సమయంలో బాంబులు పేలి 4 ప్రాణాలు పోయినాయి. ఆయన ఏదో కుటీర పరిశ్రమ పెట్టుకుని బతుకుతున్నాడంట రాజా. బాంబులు అమ్ముకుంటే గాని ఆయనకు పూటకెళ్ళదంట. ఆ సందర్భంగా బాంబులు పేలుతున్నా సమరసింహారెడ్డి లాగా కోడెల బయటకు వచ్చాడా ఏంది? మేము శాసనసభలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సిబిఐ విచారణకు ఆదేశింపజేస్తే సిబిఐ విచారణ తదుపరి అవి రియల్ బాంబులు కావో దీపావళి తుష్టపాసులు అన్నారా? ఆనాడు యూనియన్ హోమ్ మినిస్టర్ ఎల్కే అద్వానీ గారు ఉండేది. సిబిఐకి అనుమతి ఇవ్వలేదు. నువ్వు 2 సార్లు రివర్స్ చేసి చెప్పినా అర్థం అయితే అదే గానీ మ్యాటర్లోకి రా. చార్జ్ ఎస్టాబ్లిష్ అయిన తదుపరి కూడా కోడెల మావాడని బాబు ఫోన్ కొట్టాడంటావా? ఆనాడు కేవలం శివప్రసాద్ గారు శాసనసభ్యుడు, రాష్ట్ర హోంమంత్రికే రాజన్న పాపం చుట్టుకుందంటావు. నువ్వు చెప్పే దాంట్లో క్లారిటీ లేదు గానీ ఇంక పోయిరా.
ఇది ఇయాల్టి పిన్ కౌంటర్. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ ఇదే టైంకి రేపు కలుద్దామా. అప్పుడు దాకా కీప్ వాచింగ్ ఐ న్యూస్.